గ్రామ దేవత మీద రిసర్చ్ చేయాలి అనే ఆలోచన మీకెందుకొచ్చిందసలు? చాలా మంచి ప్రశ్న. ఎందుకు వచ్చిందో నా ఏదో అంటారే పురిలో ఆ బుద్ధి ఎందుకు పుట్టిందో అని. ఎందుకు పుట్టిందో అంటే నాకు గ్రామ తెలీదు. దేవతలే పుట్టించారేమో. బహుశా పుట్టించారేమో. హ్మ్. ఒకసారి పట్టితే నేనేమిటంటే పట్టిన పట్టు విడవకుండా నా హ్మ్. హ్మ్, కుందేటికి మూడే కాళ్ళంటారు గదా! అది దీంతో ఎందుకు దొరకదు ఐ విల్ ఫైండ్ ఔట్ ఏదో ఎక్కడే ఉంటుంది. ఇందులో ఏదో ఏదో ఉంటుంది. రహస్యం ఎక్కడో ఉంది. నేను హ్మ్. చూస్తానని అలాగా అన్నిట్లో వెతకడం మొదలుపెట్టాను. హ్మ్. ఏంటి ఆహ్, ఇన్‌స్క్రిప్షన్స్. హ్మ్. ఇన్‌స్క్రిప్షన్స్ అంటే శిలాశాసనాలు, తామ్ర శాసనాలు వీటన్నిటిలోను. ఆహా! అలాగే కాయిన్స్ అంటే మన అంటే తాళపత్ర గ్రంథాలు. ఆ! కాయిన్స్ ఉన్నాయి హ్మ్. కదా! హ్మ్. నాణేలు. హ్మ్. వెనకటి పురాతనమైనవి. నాణేలు. హ్మ్. అలాగే పురాతన తవ్వకాల్లో ఏమైనా విశేషాలున్నాయా? ఆహ్, ఎక్కడైనా దేవత గురించి చెప్పారా? అంటే తవ్వకాల్లో గ్రామ దేవత అని ఉండదు గదా! హ్మ్. సో, ఎలాగ కనుక్కోవడం గ్రామ దేవత అనేది ఎప్పటినుంచి అసలు ఆ మాట వాడుతున్నారు. హ్మ్. సో, మహిషాసురుడిని తను శూలంతో అవును. పొడుస్తున్నట్టుగా హ్మ్. ఉంటుంది. అది ఎంత పురాతనమైంది అని చూసుకుంటే మనకి 4వ శతాబ్దం. అబ్బా! ఆహ్, హుహు. బం సో, కానీ మరి ఆమె గ్రామ దేవతగా కూడా కొలుస్తున్నారు కొన్ని చోట్ల. హ్మ్. అలాంటివి ఉన్నది కానీ గ్రామ దేవత అనే మాట ఎప్పటినుంచి యూజ్ చేస్తున్నారంటే, ఒకటి నాకు ఆల్రెడీ కొంచెం తెలుసు. ఏంటంటే శ్రీనాథుడి సాహిత్యంలో ఉన్నది కవిత్వంలో. ఆయన చెప్తాడు. సో, అది కాకతీయ టైమ్స్ నుంచి ట్రేస్ చేయొచ్చు. ఇంకా ఎర్లీగా ఏమైనా ఉన్నాయా? గ్రామ దేవతకు సడెన్‌గా అప్పుడే యూజ్ చేయరు కదా! హ్మ్. హ్మ్. ఇంకా దానికి వెనక ఏదో ఉండుంటుంది. హ్మ్. అప్పుడు వాళ్ళు చెప్తున్నారంటే ఈయన ఈ గ్రామ దేవతల గురించి మెన్షన్ హ్మ్. చేస్తున్నాడు హ్మ్. అందులో. హ్మ్. ఇంకా దానికి వెనక్కి కూడా వెళ్ళొచ్చేమో. 10వ శతాబ్దం, 9వ శతాబ్దం, 8వ శతాబ్దం అలా మెడివల్ టైమ్స్ మనకి ఏమైనా దొరక్కపోతాయా అని వెతకటం మొదలుపెడితే అప్పుడు ఆహ్, కొంత అక్కడక్కడ కనిపించడం మొదలుపెట్టాయన్నమాట.